భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దేవుని వాక్యం విందాం. వాక్యం వినక పూర్వం వాక్యం కొరకే ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ ప్రభుదాస్ వచ్చి ప్రార్థన చేస్తారు. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, స్థిరపరిచి, బలపరిచి, ఐక్యపరిచి, ఈ రీతిగా ప్రభువా మరి బేతేలు ప్రార్థనా మందిరంలో రెండవ సాయంకాల సమయంలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. నీ దాసులు డేవిడ్ రాజు గారు ప్రభువా వాక్యం అందిస్తూ ఉండగా అది మా హృదయాలలో నాటబడడానికి, చిగురించబడడానికి కృప చూపించండి. తద్వారా వాక్యము ద్వారా మేము సరిచేయబడడానికి, వాక్యపు లోతుల్లో మేము ముందుకు కొనసాగడానికి కృప చూపించండి. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, వాక్యం ద్వారా దర్శించండి, నీ కృపతో నింపండి, నీ కార్యములు జరిగించండి, పశ్చాత్తాపం కలిగించండి, మారు మనసు కలిగించండి, నీ రక్షణ స్వభావం నడిపించండి. నీ చిత్తమైతే ఈ వాక్యం ద్వారా అనేకులు బలపరచబడి మందిరంలోకి చేర్చబడే కృపను మీరు అనుగ్రహించమని, నీ దాసులు నీ ఆత్మతో నింపమని, ఆత్మాభిషేకంతో మేమందరము నీ సన్నిధిని స్తుతించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మనకి అనుగ్రహింపబడిన అంశము దేవుని యొద్దకు రండి అనే గొప్ప మాట గురించి బ్రదర్ డేవిడ్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. రండి అన్న. చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం దేవుని వాక్యంలో నుండి. వంటల దగ్గర ఉన్నారు ఎవరైనా? ఇంకో ఒకళ్ళిద్దరు రావాలి కదా మనవాళ్ళు కూడా, మరి టైం పూర్తి చేయలేదా? యాకోబు పత్రిక వంటల కంటే వాక్యానికే విలువ ఇవ్వాలి మనం. 4వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువు. ఇంకెవరు లేచి వెళ్ళకండి, లోపల కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ లేవద్దు. అయ్యేటంత వరకు ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు ఎవ్వరు లేచి వెళ్ళొద్దు. చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని యొద్దకు రండి. ఇది దేవుని యొక్క పిలుపు అని మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రేమతో, కరుణతో, కనికరముతో మనల్ని పిలుస్తూ ఉన్నాడని మనం చూస్తున్నాం.
వింటూ వచ్చాం రాత్రి ఉదయం కూడా. ఎందుకు దేవుడు పిలుస్తున్నాడో దేవుని యొద్దకు రండి అని అంటే, మనం అందరము కూడా లోకములో మానవులైనటువంటి వారు విద్యావంతులైన అనాగరికులైన పామరులైన మన స్వభావము మన నైజము ఏంటంటే మనము దేవునికి దూరముగా జీవిస్తాం. కనుకనే యెషయా 53:6 ఏం రాయబడిందంటే, యెషయా గ్రంథం 53 రాయబడిన మాట ఏంటంటే, గట్టిగా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు, ఇది మన యొక్క నైజము. మానవుని యొక్క నైజం ఏంటి అంటే వారికి ఇష్టమైనటువంటి త్రోవకు వెళ్తారు, వారికి తోచినట్లుగా వెళ్తారు, వారు అనుకున్నట్లుగా వారు వెళ్తారు. అందుకనే బైబిల్లో ఇరుకు మార్గము, ఇంకో మార్గం ఏంటి, విశాలమైన మార్గం. సో మనందరి యొక్క ఆశ ఏంటంటే విశాలంగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలి. ఇది మన యొక్క శరీరము మన స్వభావము ఆ విధంగా పనిచేస్తుంది. ఉదాహరణ కొరకు దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు లోతు ఎవరితో ఉన్నాడో, దేవుని పిలుపుని అందుకొని బయలుదేరి వచ్చినటువంటి అబ్రహాముతో ఉన్నాడు. అబ్రహాముకు బంధువు. అబ్రహాము ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలకు వారసుడో పాత్రుడో అన్నీ తెలుసు. అయినా కానీ దేన్ని కోరుకున్నాడో చెప్పండి, సొదొమ దేన్ని కోరుకున్నాడు? ఎందుకంటే అది పచ్చగా ఉందట, అది పచ్చగా ఉంది, దేవుని తోటలాగా ఉంది, కనపడిందంట. ఇది మన యొక్క స్వభావం. అంటే మేలు కలుగు చేసేటువంటి మార్గంలో ఉండకుండా మన ఇష్టానుసారంగా పోవటం అనేటువంటిది మానవుని యొక్క స్వభావం. ఒకవేళ ఇంకా అర్థం కావాలంటే, తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడో, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏముంది ఆయనకి? సమృద్ధి, సర్వ సమృద్ధి ఉంది. ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, సకలమైనటువంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ ఏమన్నాడో, నాకు రావాల్సినటువంటి ఆస్తి ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఇది మన నైజం. ఉండవలసినటువంటి స్థలంలో ఉండకుండా అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ అబ్రహాము వలె ఆశీర్వాదాలున్నా, లేదా తప్పిపోయినటువంటి కుమారుడు ఆస్తి ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడిగా ఉన్నా, ఇంకా మనం ముందు చూస్తూ వస్తే ఆదాము దేవుని కుమారుడని రాయబడి ఉంది. అన్ని ఫలాలు తినమన్నాడు. దేవుడు వచ్చి రోజు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కటి సహవాసం ఉంది, ఆనందం ఉంది, ఏ లోటు లేదు, ఏ విధమైన అసంతృప్తికి కూడా చోటు లేదు. కానీ ఏం చూస్తాం మనం? ఇంకా ఎక్కువైనటువంటి రీతిగా సంతోషించి ఆనందించాలని కోరి ఏం చేశాడు? ఏదెని తోటలో నుండి బయటికి ఎంటివేయడం. ఇది మన యొక్క స్వభావం. మేలు క్షేమము కలుగు చేసేటువంటి మార్గాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళటం, మనకు తోచినట్లుగా మనం ప్రవర్తిస్తాం. కనుకనే ఏం చదివాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు మనకి ఇష్టమైనటువంటి మార్గం. గెహాజీ ఎవరి దగ్గర ఉన్నాడండి?
ఎలీషా. ఎలీషా అంటే ఎవరు? గొప్ప ప్రవక్త. ఆయన చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఎంతోమంది వచ్చి ఆయన ద్వారా మేలు పొందుతున్నారు. అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యాలు చూశాడు కదా. ఇన్ని చూసినప్పటికీ ఆయన మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? దేని మీదకి వెళ్ళింది? ఆ నయమాను తెచ్చినటువంటి అది. ఇది మన యొక్క స్వభావం. ఈ మనం అందరము కూడా అంతే. ఇలా ఎన్ని ఉదాహరణలు చూసినప్పటికీ మన బుద్ధి ఏంటంటే, మన స్వభావం, మన నైజం ఏంటంటే, మనము ఏ స్థలములో ఉండాలో ఆ స్థలములో ఉండకుండా కాని వాటి కొరకే పరుగులెడుతూ ఉంటాం. ఇంకా చెప్పుకోవాలంటే బైబిల్లో ఆకాన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంత అంటే ఐగుప్తులో నుండి బయటకు వచ్చాడు. ఐగుప్తులో ఉండే ఆశ్చర్యకార్యాలన్నీ చూశాడా? ఎర్ర సముద్రం దాటాడు. అంతేకాదు, యోర్దాను నది కూడా దాటాడు. ఎర్ర సముద్రము దాటాడు, యోర్దాను నది కూడా దాటి ఆ ఎరుకో ఏ విధంగా ఏమైంది, కూలిపోయిందో కూడా చూశాడు. ఇన్ని చూసినటువంటి మనుషుడికి దేని మీద కాసి పుట్టింది? అది నేను చూశాను, ఆశించాను, తీసుకుని దాచుకున్నాను. 3 మాటలు ఉంటాయి. చూచాను, ఆశించాను, తీసుకొని దాచిపెట్టుకున్నాడు. ఏమిటి అసలు? ఎన్ని అద్భుతాలు చూశాడు! ఐగుప్తు చూశాడు, ఐగుప్తులో 10 అద్భుతాలు చూశాడు, ఎర్ర సముద్రం పాయలవడం చూశాడు, యోర్దాను దాటడం చూశాడు, ఎరికో కూలిపోవడం చూశాడు. అయినప్పటికీ ఆయన స్వభావం కానీ ఆయన నైజం కానీ మారలేదు, నష్టపోయాడు. అలాగే ఈ రోజున మనము లోకంలో చూస్తూ వచ్చినప్పుడు మానవులైనటువంటి వారు దేవుని దగ్గర శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, మేలైనటువంటి జీవితము, కుదురైనటువంటి జీవితము ఇవన్నీ ఉన్నప్పటికీ మనకి ఏది ఇష్టము? లోకంలో మనుషులకి ఏది ఇష్టం అంటే వైలెన్స్. అంటే ఎంతసేపు గొడవలు కావాలి, పోట్లాట్లు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, అమ్యూజ్మెంట్స్ కావాలి. ఈ విధముగా డిసెప్షను, మోసం చెయ్యాలి, మోసపోవాలి. లేచింది మొదలుకొని పండుకునేటంత వరకు ఏదో గొడవలో ఉండాలి. లేకపోతే ఇక్కడ ఎంతమంది ఉందరు? అదే ఆశ, అదే కోరిక లేకపోతే ఎవరో ఎందుకు? అసలు మీ బంధువులు అందరూ ఉంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఒకసారి నిజం ఆలోచించండి. ఏమంటే లోకంలో మనకి ఈ డిసెప్షన్ కానీ, లేదా వైలెన్స్ కానీ, లేదంటే మన యొక్క సెల్ఫిష్ బిహేవియర్ కానీ, వీటన్నిటినీ చూసినప్పుడు దేవునికి విరోధమైన కార్యాలు మనుషులకి ఇష్టం. దేవునికి విరోధముగా ప్రవర్తించడమే మనుషులకి ఇష్టం. కనుక ఇటువంటి అంటే ఎవరి ఇష్టానుసారంగా నా సువార్తలో మాట్లాడుతూ బ్రదర్స్ ఏం చెప్తున్నారు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సువార్త మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్పారు రోమీయులకు రాసిన పత్రిక వాళ్ళ దేవుని దగ్గరికి రండి అని మాట్లాడుతూ 3వ అధ్యాయం 11, 12 వచనాలు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవరు లేరు, దేవుని వెదికేవారు. అరే, దేవుడు కరుణ కలిగిన వాడు, శాంతి కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, అద్భుతాలు చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు అని ఎరిగినటువంటి వారు అయ్యుండి కూడా దేవుని వెదికేవారు ఎవ్వరూ లేరట. ఇదేంటండి? అంటే దేవుడంటే ఇష్టం లేక కాదు, దేవుడంటే ఇష్టం లేక కాదు, వారి ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క ఆశలు వేరేగా ఉన్నాయి, వాళ్ళ యొక్క కోరికలు వేరేగా ఉన్నాయి. దేవుడు అంటే ఇష్టం లేక కాదు. ఏంటి వాళ్ళ అంటే, చాలామంది ఏం చెప్తారంటే, మీటింగ్ రాలేదే అని అడగండి, చాలా బిజీ అండి బ్రదరు, ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు. అంటే ఇక్కడ కూర్చున్నవాడు ఎవరికి ఏం పని లేదు,
మనం ఏ పని లేక ఇక్కడికి వచ్చాం కదండి. సో మిగిలినటువంటి వారికి, పిలువబడినటువంటి వారందరికీ చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ అంటాడు 13వ వచనములో, వాళ్ళు ఏం చెప్తున్నాం సువార్తలో, అందరూ త్రోవ తప్పి. ఎందుకు త్రోవ తప్పారు అయ్యి అంటే, అందరూ త్రోవ తప్పిపోవడానికి గల కారణం ఏంటి అంటే వారి యొక్క స్వేచ్ఛ. దేవుడి మీద కోపం కాదు, దేవుడు అంటే తెలియక కూడా కాదు. మరి ఏమంటే ఈ విధంగా లోకంలో ఉండేటువంటి ఆశలు, కోరికలు మనం ఎరుగుదాం. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, మనసు యొక్క, శరీరం యొక్క కోరికలు. ఈ కారణం చేత దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గరికి రాకుండా అందరూ కూడా త్రోవ తప్పి పనికిమ. ఇంకా వాక్యంలో కనుక మనం చూస్తూ వస్తే, ఆ ముండ్ల పొదల్లో పడిన విత్తనం అంట మొలిచిందా మొలవలేదా, ఎదిగిందా ఎదగలేదా, ఫలించిందా లేదా చెప్పండి. మొలిచింది, ఎదిగింది. ఎందుకు ఫలించలేదని రాశాడు అక్కడ. చదవండి మత్తయి సువార్త 13:22. కొంతమందికేమో శరీరాశ, కొంతమందికేమో ఈ విధమైన వైలెన్సు, డిసెప్షను, సెల్ఫ్స్, వాళ్ళ ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా ప్రవర్తించటము. మరి కొంతమందికేమో బిజీ, వారు చాలా బిజీ యాక్టివిటీస్లో ఉన్నారు. మరి కొంతమంది వైల్డ్లీ లోకము, శరీరము, ఇచ్చిలతో ఉన్నారు. మరి కొంతమంది ఎలాగున్నారు. 13:22 ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ అది ఎందుకు వాళ్ళ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఈ లోకం కొరకైనటువంటి చింత, కేర్. ఈ లోకం కొరకైన చింత, అనేకమైనటువంటి నిలబడినటువంటి వాటి కొరకైన దేవుడు అవన్నీ ఇస్తాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి ఏమన్నాడు, అవన్నీ మీకు, కానీ మనమే సాధించుకోవాలనేటువంటి ఒక తపన. దేవుడు ఇవ్వక్కర్లే, దేవుడు ఇచ్చినప్పుడు పొందడం కాదు, మనమే సాధించుకోవాలనేటువంటి తపన. ఈ విధముగా ఇంకా కొంతమందిని చూస్తే ఎంటర్టైన్మెంట్స్, సుఖము, సౌఖ్యము, ఏమంటే ఇక రకరకాలు. మీరు టౌన్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఎక్కడెక్కడ జనం ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ గుమిగూడు ఉన్నారో, ఎక్కడ ఎక్కువగా ఉన్నారో మనం చూస్తూ ఉంటాం. ఏమి మరి అక్కడ ఎందుకు కూడుకున్నారండి వీళ్ళందరూ అంటే మనకు తెలుసు. ఏవో రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్, అమ్యూజ్మెంట్స్, ప్యాషన్స్, లేకపోతే ఇవన్నీ కూడా. మరికొంతమందికి ఏమో అంటే ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, వాళ్ళకి ఒక రకమైన అతిశయం, వారికి కొంతమంది గర్వం. నేను ఒకసారి చాలా కాలం క్రితం పత్రికలు పంచిపెట్టడానికి వెళ్ళి ఒక్కడనే బయట ఓ ఫ్యాక్టరీ దగ్గర పంచిపెడుతున్నాను వచ్చేవాళ్ళందరికీ. చూసి చాలాసేపు అయిన తర్వాత వచ్చేసే ముందు అక్కడ ఉండే సెక్యూరిటీకి ఇద్దామని వెళ్ళాను. ఆయన అంటాడు, నాలాంటి వాడికి ఇవ్వకూడదండి మీలాంటి వాళ్ళు అన్నాడు. అంటే ఏంటి, ఇదే పదం వాడాడు, నాలాంటి వాడికి ఇవ్వకూడదండి మీరు అన్నాడు. ఎందుకు అందాం అనుకున్నాను, నా పెన్షన్ అంత ఉండదు నీ జీతం అని. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ, నేను మేనేజర్గా పనిచేసి రిజైన్ చేసి వచ్చాను అనకూడదు కదా. మనం వెళ్ళింది ఎందుకు, దేవుడు. సో ఈ అతిశయం మనకు ఉండకూడదు. కానీ ఆయన సెక్యూరిటీ చేస్తేనే నాలాంటి వాడు ఆయనకి ఇవ్వకూడదంట పత్రిక. ఈ విధంగా కొన్నిసార్లు ఈ అతిశయం, ఈ గర్వం, ఈ పొగరబోత్తనం ఏం చేస్తుంది, దేవుని దగ్గరికి, నేను చెప్పినవన్నీ అర్థమవుతున్నాయంటారా, శరీరం మీద ఉండే ఆశలు, లోకం మీద ఉండేటువంటి ఆశలు, మోసము, డిసెప్షను, వైలెన్సు, ఈ ఎంటర్టైన్మెంట్స్, అమ్యూజ్మెంట్స్, గర్వము, అహంకారము, లేదంటే ఇతరుల మీద ఉండేటువంటి పగ, కోపము, ఈ రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఏంటి రాంగ్ ఇన్ఫ్లుయెన్సు? సేవకుల గుడుకులో కూడా వాక్యం వినకుండా ఫోన్ చూసుకునే వాళ్ళని చూస్తున్నాను నేను. ఎక్కడ అనుకుంటున్నారు, ఎక్కడ స్కోర్ ఎంతో ఆడు చూస్తుంటే ఈ పక్కోడు ఇలా చూస్తాడు, ఆ స్కోర్ ఎంతో కావాలి, ఆడు ఎన్ని కొట్టాడు, ఈయన ఎన్ని కొట్టాడు, ఎక్కడైతే అన్నీ
ఏం చేస్తున్నాయి ఇవన్నీ మనల్ని? ఎక్కడికి తీసుకెళ్తున్నాయి మనల్ని? ఇదే కదా డిస్ట్రాక్షన్ అంటే. దేవుని దగ్గరికి పోకుండా, నేనేం అబద్ధం చెప్పట్లేదు, చూసిందే చెప్తున్నాను. లేకపోతే బయటికి వెళ్ళిపోయి ఆ స్కోర్ తెలుసుకుని రావాలి. ఇంకెన్నో ఓవర్లు ఉన్నాయి, ఎన్ని బంతులు ఉన్నాయి, ఎంత కొడతాడా, ఇవన్నీ మందిరంలో ఉండే వాళ్ళకి కూడా అవసరమా? అంటే ఏ విధముగా మనము దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నాము అనేటువంటిది కనుక చూస్తే, మరి కొన్నిసార్లు కాంపుల్సెన్స్ అంటారు, అంటే అలసత్వం. ఈ స్పిరిచువల్ అలసత్వం అలవాటైపోయింది. ఎన్ని బోధనలు లేదు. ఇందాక డానియల్ అడుగుతాడు, ఏంటన్నా చాలామందికి చెప్పాం, చాలామందికి ఇచ్చాం పేపర్లు అంటే, అయ్యా నువ్వేం చేయాలంటే మంచి సెలబ్రిటీ పేరు వేస్తే, అనిల్ కుమార్ అయినా ఆయన పేరు, మీరు వెయ్యండి, లక్షల మంది వస్తారు. లేదంటే ఇంకెవరో, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు పేర్లు వెయ్యండి, సతీష్ గారు, దినకర్ గారు, ఇంకెవరు. ఏమంటే వాక్యం కాదు కావాల్సింది, మరేం కావాలి? అది. అంతేకాని ఊరు పేరు లేనివాడు పేరేసి మీటింగ్లు అంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? లోకము ఏ విధంగా దేవునికి దూరం అవుతుంది అనేటువంటిది మనం చూస్తూ వస్తే, హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఏం రాస్తాడంటే, పౌలు ఆ హెబ్రీయులకు రాస్తూ, అంటే చెదిరిపోయినటువంటి వాళ్ళకి ఏమంటాడంటే, చదవండి మొదటి వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి, అది జాగ్రత్త, వినిన సంగతులు ఏం చేస్తామటండి? విడిచిపెట్టి కొట్టుకుపోవడం. ఈ విధముగా అనేకులు దేవునికి దూరంగా ఉన్నారు. వారి శరీరం విషయమే కాదు, ఉద్యోగాలే కాదు, ప్రైడ్, లేకపోతే ధనము, ఆస్తి, లోక సంబంధించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలు, లోక సంబంధించిన సంతోషము, ఈ శరీరము, వయస్సు, ఆరోగ్యము, ఇవన్నీ మనుషులు ఏం చేస్తున్నాయి అంటే దేవునికి దూరం చేసేసినాయి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తన ఇష్టానుసారమైనటువంటి మార్గానికి. ఇది ఈనాడు లోకములో ఉండేటువంటి పరిస్థితి. ఎంతోమందిని ఎరుగుదాం. ఓఎం ఆపరేషన్ మొబిలైజేషన్ వాళ్ళు ఇందిరాగాంధీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడతో కలుసుకుని మాట్లాడుతూ ఒక బైబిల్ ఇస్తే, ఆవిడ బ్యాగ్లోంచి బైబిల్ తీసి చూపించిందంట. ఈ బైబిల్ ఎప్పుడు కూడా, సో ఆవిడికి వాక్యము, దేవుడు అనేటివన్నీ వినుంటారా, వినకుండా ఉంటారా? మరి ఎందుకు ఒప్పుకోరు? ఆకుండే ఆ పేరు, ఆ స్థానము, ఆ పొజిషను కదా, ఇవేమైపోతాయి ఒప్పుకుంటే. అది నేను ఒక చోట పెనుగొండలో పనిచేసేటప్పుడు ఒక నైట్ మీటింగు బాగా రూరల్లోకి వెళ్ళాను. ఒక ఆయన రెడ్డి గారు సిగరెట్ చుట్టకాల్చుకుంటూ బయట కూర్చున్నాడు. ఈ తీసుకెళ్ళిన ఆయన ఏం చెప్పాడంటే, పాపకే ప్రార్థన చేస్తా, ఆమెకు బాగలేదు, ప్రార్థన చేస్తాక తీసుకొచ్చానండి అన్నాడు. వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నాడు. ఇది మాత్రం వచ్చేటప్పుడు అన్నాడు, ఈయన పెనుగొండ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారండి అన్నాడు. వెంటనే నిలబడి చుట్టపడేసి నమస్కారం సార్ అన్నాడు. వెళ్ళేటప్పుడు ఏమన్నాడు, లోపల ఉంది, పోయి ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పాడు. వచ్చేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ తీసుకెళ్ళినటువంటి ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు బ్యాంక్ వెళ్తారు కదా, అయినానండి నా పెనుగొండ ఆంధ్ర బ్యాంక్ అండి, అది దూరంగా పడేసి, అంటే వాళ్ళకి ఏం అడ్డొచ్చింది మొట్టమొదట మనల్ని పలకరించడానికి? అర్థమైందా? అంటే మనుషులు ఎందుకు దేవునికి వారి కులమో, వారి మతమో, వారి జాతో, వారికి ఉండే డబ్బులో, ఆస్తో, ఐశ్వర్యమో, లేదంటే హోదానో, అంతస్తో, ఉద్యోగమో, ఇవన్నీ మనుషుల్ని ఏం చేస్తున్నాయి అంటే దూరం చేసేసినాయి మనుషుల్ని. కొంతమందికేమో శరీరం యొక్క కోరికలు. చాలామందిని చూస్తాం. నేను నేను మారు మనసు పని కొత్తలో నాతోటి కుర్రోడికి, నాతోటోడే కుర్రోడేం కాదు, రే బాబు ప్రార్థనకు రారంటే కొన్ని నవల్స్ ఉన్నాయి నేను చదవలసినవి, అవన్నీ చదివేసిన తర్వాత అప్పుడు వస్తాను అన్నాడు.
అప్పటికిప్పటికి ఇంకా ఆయనకి నవల సవలే. మొన్న ఎక్కడో మీటింగ్లో గెలిచాడు జంగారెడ్డిగూడెంలో. నేను అంబేద్కర్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను అన్నాడు. అని చెబుతూ మళ్ళీ నాకు మీ క్రైస్తవులు ఇలాగున్నారు, మీ బోధకులు ఇలాగున్నారు, నాకు మంచి పాఠం చెప్పాడు ఆయన. ఈ రోజుల్లో మీరు మీ ఇక్కడ అందరూ సేవకులు ఉన్నారు కదా, మీరు మీ సంఘాలను ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే, యేసు ప్రభు వచ్చినా కానీ మా పాస్టర్ గారు చెప్తే తప్పితే మేము రామనేటట్టుగా చేసుకుంటున్నారు అయ్యా మీరు అన్నాడు. అర్థమైందా మీకు? దేవుడే వచ్చినా కానీ మనం ఏమంటామంట, మా పాస్టర్ అంటే ఈయన పర్మిషన్ తప్పితే దేవుడి దగ్గర. అది కూడా నిజమే. చాలా చోట్ల మన కొరకు సంఘాలను తయారు చేసుకుంటున్నాం కానీ దేవుని కొరకు వాళ్ళు ఏదైనా కానివ్వండి, ఆ మనుషుడు దేవుని దగ్గరికి రాలే. ఇలా కొంతమందికి ఆ మాట అరే బైబిల్ నా రూమ్మేట్ ఒక ఆయన ఉండేవాడు, టీచర్. ఇప్పుడు ఆయన బైబిల్ తీసేటప్పటికి బైబిల్లో ఆయనకి ఏం తగిలిందంటే, ఒక స్త్రీని వ్యామోహం చూపుతో చూస్తే అప్పుడే ఏముంది ఏ విచార. నేను ఇంకెప్పుడు బైబిల్ చదవను అనుకున్నాడు ఆయన. ఎందుకంటే తీసిన వెంటనే ఆ వాక్యం వచ్చింది, ఇలా తీస్తే ఇక ఎవరిని చూడకూడదు కాబోలు అంటే వయసు. అంటే ఏ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో మానవులు ఏ విధంగా దేవునికి దూరం అవుతున్నారు, ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, ఎందుకు ఇష్టానుసారంగా చెదిరిపోయారు, ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు దయగలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మీ చావు మీరు చావండ్రంటే, ఇందాక బండి మీద తీసుకొస్తూ బ్రదర్ అంటున్నాడు, నా పిల్లలు నా మాట వింటలేదండి, నాకు దేవుడు ముఖ్యం, అందుకని పిల్లల గురించి నేను ఎక్కువ పట్టించుకోవట్లేదండి అన్నాడు. మనమైతే అలాగే, మనం అంతే, మన స్వభావం. అలాగే ఆయన విడిచిపెట్టుంటే మనల్ని, నా మాట వింటలేదని నేను నా కొడుకుతో నేను మాట్లాడను, వాడిని పట్టించుకోను, వాడు అవసరం లేదు కదా, ఫోన్ చేసినా ఎత్తను నేను, ఎందుకంటే నా మాట వినలేదు, నువ్వు మీ అత్తగారి మాట విన్నావు, మామగారి మాట విన్నావు అని కోపం. అదే పని దేవుడు కనుక నన్ను చేసి ఉంటే నేను ఎక్కడుండేవాడిని? ఇప్పుడు మనందరం ఎక్కడుండేవాళ్ళం? అలాగే కోపగించుంటే. దేవుడు ప్రేమ పిలుపు. ఈ విధంగా చెదిరిపోయినటువంటి వాళ్ళందరికీ ఎవరి పనుల్లో ఎవరి ఇష్టానుసారంగా దారి తప్పిపోయి, మనం చూసినట్టుగా మనలో ప్రతి వాడు తన ఇష్టానుసారమైన మార్గానికి వెళ్ళిపోయాడని, లేదంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారైరని, ఇప్పుడు ఇలా చెడిపోయిన. ఇంకా మనం చూస్తాం, దేవుడు భూలోకమును చూచినప్పుడు చెప్పండి, అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను. చదవండి, ఈ సిస్టర్స్ ఎవరు మాట్లాడలే. కీర్తన గ్రంథం 14 అధ్యాయం 2వ వచనం. కీర్తన 14:2. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి. విన్నారండి? వారందరూ దారి తొలగి బొత్తిగా చేరి ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం ఎంతసేపు తీస్తారా? చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకుంటారు కాదు, చెరిపి వేసుకొని ఉండ్రి, తొలగిపోయిరి. కానీ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోయిరి. ప్రతివాడు తన ఇష్టానుసారమైన మార్గానికి వెళ్ళిపోయాడు. ఇది వాస్తవం. మరి ఇప్పుడు ఎలా? చాలా బిజీగా ఉన్నారు లోకంలో, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరికి దేవుని దగ్గరికి వచ్చే ఖాళీ లేదు. ఎక్కడో ఎందుకు ఈ రాగంపేటలో ఎన్ని వేల మంది ఉన్నారు, ఎవరికే ఖాళీ లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ఎలాగా? వాళ్ళు అంతేనేక, వాళ్ళు అలా వెళ్ళిపోవలసిందేనా, అలా నష్టపోవలసిందేనా, వారి మార్గంలో వెళ్ళిపోవలసిందేనా అని అంటే, అలా విడిచిపెట్టేస్తే ఈ మీటింగ్ ఎందుకు, ఇటువంటి మీటింగ్లు ఎందుకు? దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఏంటి ఆయన ఆహ్వానం ఏంటి చెప్పండి? దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. యేసు ప్రభువారు మనము అలా దేవుని దగ్గర
దేవుడు చెప్పిన మాట వింటూ యేసు ప్రభు వారు ఏమన్నారు లోకంలోకి వచ్చిన తర్వాత అని అంటే, ఇటువంటి వారందరి కొరకై ఆయన ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఇటువంటి వారందరి కొరకై ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు అనేటువంటిది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఈ విధంగా ఇప్పుడు ఏమేమైతే చెప్పుకున్నామో మీకు ఎంతసేపు చెప్పలేను. ఎలా పాడైపోయారో, ఎలా చెడిపోయారో, ఎలా దూరం అయిపోయారో, అది శరీరమో, ఏదో ఆశో, డబ్బో, హోదానో, అంతస్తునో, ఈ విధంగా చెడిపోయినటువంటి వారందరి కొరకై దేవుడు విడిచిపెట్టలే. దేవుని యొద్దకు రండి, లేదా రాత్రి మనం చూసినట్లుగా నా యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి, దప్పికొనిన వారలారా అని పిలిచినటువంటి దేవుడు ఒక మార్గము ఏర్పాటు చేశాడు. ఏమిటా మార్గం అంటే మనం ఎరుగుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆ మార్గం ఏంటి అంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? నేనే మార్గము, ఐ యామ్ ది వే. మార్గము చెరిపి వేసుకున్నటువంటి వారందరికీ, దూరం అయిపోయినటువంటి వారందరికీ, ఆయా కారణాలను బట్టి దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, సంతోషము పెట్టి, దేవునిలో ఉండే ఐశ్వర్యం అంతా విడిచిపెట్టి పోయినటువంటి వారందరి కొరకై ఆయన ఒక మార్గం ఏర్పాటు చేశాడు. మనం ఎవ్వరం కానీ మన సొంత ఇష్టం చెప్పుని దేవుని దగ్గరికి రాలేం. మంచోళ్ళం కాదని కాదు, మంచితనం ఉంది. దేవుడి కొరకై గుళ్ళు కట్టించేవారు ఉన్నారు, ప్రయాణాలు చేసేవాళ్ళు ఉన్నారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, లేదా ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. శరీరం దీక్షలు, లేదంటే ఉపవాసాలు, ప్రార్థనలు, ఇంకా మనం చూస్తుంటాం 40 రోజులంట. మొన్న ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడో వీళ్ళకి తెలుసో తెలీదో కానీ ఆయనకంటే కష్టపడిపోయినంత ఫీలింగ్ ఇస్తున్నారు వీళ్ళు 40 రోజులు అన్నాడు. అర్థమైందా మీకు? యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడో వీళ్ళకి తెలుసో తెలీదో కానీ అంతకంటే ఎక్కువ కష్టపడిపోయినంత ఫీలింగ్ ఇస్తున్నారట. ఎవరు? 40 దినాలు ఉపవాసం ఉన్నాం, చెప్పులు వేసుకోం, ఎండవి తినం, రాత్రులు భోజనం చేయం. సొంత మార్గంలో ఎవ్వరూ కూడా దేవుని దగ్గరికి మన మంచితనము అనేటువంటిది, మంచి పనులు అనేటువంటివి దేవుని దగ్గరికి చేరనే లేవు. అందుకనే ఆయనే మార్గం అయ్యుండి, ఉదయం ఒక మాట చదివాం మనం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం ఏం చదివామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ చదువు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన, అది ఈ మాట జాగ్రత్తగా వినండి. యేసు మన కొరకై అంటే ఈ చెదిరిపోయినటువంటి వాళ్ళందరి కొరకై, దూరమైనటువంటి వాళ్ళందరి కొరకై దేవుడు ఏం చేసి, యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఒక మార్గమును ఆయనే మార్గముగా వచ్చి ఆయనే ప్రతిష్ఠించాడు. ఏమిటి ఆయన ప్రతిష్ఠించినటువంటి మార్గము ఏమిటి అని కనుక మనం చూస్తే, లోకములో జీవించాడు. లోకములో జీవించినప్పుడు ఎలా జీవించాడు ఆయన? పొద్దుటైనా చదివించా, 3 మాటలు చదివించాను. 2 కొరింథీ 5:21 ప్రకారం పాపము ఎరుగనివాడు. అలాగే పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఆయన ఏ పాపము చేయలేదు. 1 యోహాను 3:5 ప్రకారం ఆయనలో ఏ పాపము, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన పరిశుద్ధుడిగా, ఇది యేసు మన కొరకే ప్రతిష్ఠించినటువంటి మార్గం. కనుకనే మనం వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు, మనం ఒకవేళ ఇంకా లేతుగా వెళ్ళాలంటే, ఒక్క రోజున 7 కోర్టుల్లో నిలబడ్డాడు ఆయన. అరెస్ట్ అయిన తర్వాత గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 7 ముందు నిలబడ్డాడు. అన్న, కైప, పెద్దల సభ, పిలాతు, తర్వాత హేరోదు, పిలాతు, తర్వాత రోమా సైన్యం. ఎంతమంది అయ్యారు? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పారైనా తప్పు ఉంది ఆయనలో అని?
7 కోర్టుల్లో 7 మనుషులు 7 న్యాయాధిపతుల ముందు నిలబడితే ఎవరైనా ఒక్కరు ఈయనలో తప్పు ఉందని చెప్పారా? అది ఆయన జీవితం, మన కొరకై ప్రతిష్ఠించినటువంటి మార్గం. ఆ నీతిమంతుడు జోలుకు పోవద్దన్నారు, ఆయనలో ఏ పాపము లేదన్నాడు, నేను చేతులు గడిగేసుకుంటున్నానన్నాడు, ఆయనలో ఏ నేరము కనపడలేదన్నాడు. లేదంటే ఆ యొక్క అప్పగించినటువంటి వాడు అంటాడు, నేను నిరపరాధ రక్తాన్ని చిందించానంటాడు. ఆ సెలువు మీద వేలాడే ఆయన అంటాడు, మనమైతే తప్పు చేశాం. ఈయన ఏ తప్పిదము? యేసు మన కొరకై ప్రతిష్ఠించినటువంటి మార్గం ఏంటి అంటే, ఆయన ఏ పాపము లేనటువంటి వాడై ఉండి నా పాపము కొరకై ఆయన సిలువులో వేలాడాడు. పాపమెరుగని ఆయన మన కోసము పాపిగా కాదు పాపముగా చేయబడి ఆ పాపమునకు రావలసినటువంటి శిక్ష యావత్తూ కూడా ఆయన అనుభవించాడు. ఆ సిలువలో మనం ఎరుగుదాం, కొరడా దెబ్బలు, ఆయన సిలువును ఆయనే మోసాడు. మనం ఇంకా ఒకవేళ డీప్గా వెళ్ళాలంటే ఆయన బాధ 4 రకాలుగా వివరిస్తాను నేను ఎప్పుడూను. మొదటిది ఎక్కడంటే గెత్సెమనే తోటలో. ఏంటి బాధ? గెత్సెమనే తోటలో ఆయన బాధ ఏంటి చెప్పండి? ఆయన చెమట రక్తము కారేటంతగా వేదన పడ్డాడు. అది మీకు ఎలా అర్థమైందో తెలియదు, కానీ ఆయన పడిన వేదన, బాధ, దుఃఖము, ఎందుకంటే రాబోయేటువంటిది ఎరిగిన వాడై, అది అక్కడ గెత్సెమనే తోటలో. సరే, ఇక పిలాతు ముందు నిలబడినప్పుడు ఎటువంటి వేదన అనుభవించాడు? ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు. ఎవరైనా దేవుడైతే ఏమంటున్నాడు అతను? పోనీ ఆయన అయితే మనుషుడు అన్నాడు. వీళ్ళేమన్నారో తెలుసా? వీళ్ళేమన్నారు? సమరయుడట. సమరయుడు అంటే సంకరజాతి. ఆయన యోధా గోత్రపు సింహం అయితే ఏం పేరు పెట్టారని వీళ్ళు? సమరయుడు అంటారు. అంటే ఇప్పుడు మనం చూడండి, అంటే ఎలా చెప్పాలో తెలీదు. ఒకవేళ 2 కులాలోళ్ళు ఒకళ్ళు ఎవరన్నా వివాహం చేసుకుని కొడుకు పుడితే ఆయనని హేళన చేస్తారే, ఆ విధముగా. ఇంకా వీడు దయ్యములు అన్నారా లేదా? దయ్యములు బట్టి అంటే ఎంత బాధ, ఎటువంటి హింస. కొరడాలతో కొట్టారు, ఉమ్ము వేశారు, పెరికారు, జుట్టులా పెరిగారు. కనుక ఈ విధముగా ఆయన పిలాతు ఎదురు అక్కడ గెత్సెమనే తోటలో అనుభవించాడు. పిలాతు ఎదురుగుండా ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని మాటలు పడ్డాడో, నువ్వు దిగు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఎక్కడ నోరు విరవలేదు. ఇంకా చూస్తుంటే సిలువను మోసుకెళ్ళేటప్పుడు మనం పాట పాడతాం, ఆ గరుకు రాళ్ల మార్గములో పడిపోతూ, లేస్తూ, దెబ్బలు తింటూ, రక్తం చిందిస్తూ సిలువను మోసుకుంటూ వెళ్ళేటప్పుడు శ్రమ పడ్డాడు. చివరగా ఎక్కడ? సిలువలు. కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటం, ప్రక్కలో బల్లెపోటు, దాహం వేస్తుందంటే చేతు చిరకనిచ్చారు. ఆయన చనిపోతూ ఉంటుంటే వాడు ఎవడో వచ్చి బల్లుతో ఏం చేశాడు? ఎంత బాధ! ఎందుకు ఇవన్నీని? అక్కడ ఒక మాట ఉంటుంది, అతని నలగగొట్టుటకు యెహోవాకు కొట్టలేదు ఆయన్ని. ఏం చేశారు? తేడా తెలుసా? చిన్నప్పుడు మేము దెబ్బలు ఆడుకున్నప్పుడు పచ్చడైపోతారని వాళ్ళం. అంటే అర్థం ఏంటో అప్పుడు తెలియదు. కానీ అంటే రూపు ఉండదు, పచ్చడి చేసేటప్పటికి ఆ మిరపకాయ రూపు ఉండదు, బీరకాయ రూపు కూడా. అది అతని నలగగొట్టుటకు ఎందుకు ఇంత బాధ ఆయన అనుభవించాడు? ఎందుకు ఈ విధమైనటువంటిది మరి ఆయన అనుభవించాడు అంటే, మన పాపమునకు రావలసిన ఉగ్రత యావత్తు కూడా ఆయన సిలువలో నీ కొరకే. మనం పాట పాడతాం, యేసు చావుందే సిలువపై నీ కోరాకే, నా కోరాకే, ఎంత గొప్ప శ్రమనూర్చెనో నీ కోరాకే. ఈ విధముగా ఆ దేవాది దేవుడు మన శిక్ష యావత్తు కూడా భరించి ఆ సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ప్రతిష్ఠించినటువంటి
మార్గము. అది శిలువ మార్గము, యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము. ఈనాడు లోకములో ఉండే ఏ పాపి అయినా సరే రక్షణ పొందాలంటే, లేదా పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని తిరిగి పొందాలంటే ఒకే ఒక మార్గం. ఏంటది? యేసు మార్గము. ఆయన ద్వారానే, ఇది ఆయన ఆయన సమర్పణ ద్వారా, ఆయన త్యాగము ద్వారా, ఆయన శిలువను జయించడం ద్వారా, ఆయన తిరిగి లేచుడు ద్వారా ఆయన ఏర్పాటు చేసినటువంటిది. ఈ పాపమంతా కూడా తొలగించేటువంటిది. దేవుని కోపం సల్లార్చబడింది కనుక దేవునితో మనం ఐక్యపరచబడే దాని కొరకే. సో ఈ విధమైనటువంటి ఆ మార్గములో ఆ రక్షణ అనుభవించాలంటే అదే మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 2 మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏమో దేవుని యొద్దకు రండి, రెండో మాట ఏమో అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మూడో మాట ఏంటి చదవండి? అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఎవరైతే ఈ మార్గానికి రావాలనుకుంటున్నారో, కోల్పోయినటువంటి సమస్తాన్ని కూడా తిరిగి పొందాలనుకుంటున్నారో వారందరి కొరకై ఇక్కడ యాకోబు దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మతో దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, రండి దేవుని దగ్గరికి అని చెప్తూ, పాపులారా మీ చేతులను. సో ఎవరైతే ఈ మార్గంలో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ మార్గంలో కోల్పోయినటువంటి సమస్తం, వారు అలసిపోయిన వారైనా, ఎగ్జాక్ట్ అయినటువంటి వారైనా, ఖాళీగా ఉన్నవారైనా, జీవితాన్ని పాడు చేసుకుని నష్టపరుచుకుని చావుకు మరణానికి సిద్ధపడినటువంటి వారైనా సరే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఏర్పాటు చేసినటువంటి మార్గంలోకి వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. అది వాగ్దానం. నా యొద్దకు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది. కానీ ఈ మార్గంలో రావాలని ఆశపడితే, ఇటువంటి యేసు ప్రతిష్ఠించినటువంటి మార్గం, నూతనమైన మార్గం, శరీరం అనేటువంటి తెర చిరుగుడు ద్వారా ఏర్పాటు చేయబడి, ఆ మాటలన్నీ ఉన్నాయి అక్కడ. శరీరం అనేటువంటి తెర చిరుగుడు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మార్గంలోకి రావాలంటే 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏంటండి అది? ఏం చదివారు? మొదటి మాట, పాపులారా మీ చేతులను. ఏంటి చేతులు? ఏంటి అంటే మన యొక్క సమస్తమైనటువంటి కార్యములు, మనం చేసేటువంటి కార్యములు. చూసారా? అది ఒకవేళ మోసము మన నైజం అయితే, లేదా మరి ఇంకోటి వైలెన్స్. కొంతమందికి నోరు పని చేయదు, మరేం పని చేద్దే? కాలు చెయ్య. ఉంటారా అటువంటి వాళ్ళు? ఉండరా? ఏ సూర్యకుమార్ గారు ఉన్నారా అక్కడ? కొంతమందికి నోరు పని చేయదు, కాలు, ఆ రెండే. అవునా? ఉన్నారా? లేదా? మనకి ఉంటారు, ప్రతి చోట ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా చూసారా? అటువంటి వారైనా సరే ఇప్పుడు దేవుడు పిలుపులో ఒక మాట ఏంటంటే, మీ చేతులను శుభ్రం చేసుకోండి. అంటే మన పనులన్నీ కూడా చూసారా, మన యొక్క అది మరి ఏదైనప్పటికీ కూడా మన చేతులను శుభ్రం చేసుకోవడం అంటే రాయబడిన మాట ఏంటంటే, మన స్వభావము, లేదంటే మన బిహేవియర్ అనేటువంటిది, మన డీడ్స్ అంటే మన యొక్క పనులు అనేటువంటివి, ఇవన్నీ కూడా ఏం చేయబడాలట? మనలో మరి ఈ యొక్క సిన్సియారిటీ విషయంలోనే కానీ ఏదైనప్పటికీ కూడా ఆయన ఏమంటాడంటే, పాపులారా మీ పనులు మానుకోండి. ఏం పనులు అంటే శరీర కార్యములు స్పష్టములై ఉన్నాయని ఉంది బైబిల్లో. అది ఏంటంటే జారత్వము కానీ, దొంగతనము కానీ, వ్యభిచారం కానీ, మోసము కానీ, అబద్ధము కానీ అక్కడ రాస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా చేతులు ఏమైతే చేస్తూ వచ్చామో, కాళ్ళతో ఎక్కడికి నడిచామో, చేతులతో ఏం ముట్టుకున్నామో, కళ్ళు వేటిని చూస్తూ వచ్చాయో, నోరు ఏమేమి మాట్లాడుతూ వచ్చిందో, దేవుని విరుద్ధంగా కళ్ళు, కాళ్ళు, చేతులు, మనసు, ఇవన్నీ కూడా మీ చేతులను శుభ్రం చేసి, ఈ మార్గంలోకి రావాలనుకునే వారు ఉన్నట్టుగా వచ్చేయటం కాదు. మరి ఇక్కడికి వచ్చేటువంటి వారు వారి జీవితాలు మార్చబడాలి. రెండో మాట ఏమంటున్నాడండి? మీ చేతులు, తర్వాత ఏంటి? హృదయము. కనిపించే పనులు,
అంటే దేవుని విరోధంగా మనం చేసే పనులన్నీ కనిపించేటువంటివి, అవి శుభ్రం చేసుకోవాలట. ఇంకోటి ఏంటి? హృదయము. ఇది కనబడదు. హృదయంలో ఇప్పటికీ కూడా బోధ చేస్తూ ఉంటే కొంతమందికి పెద్ద లక్ష్యం ఉండదు, పెద్ద పట్టింపు కాదు, ఎన్నిసార్లు వినలేదు, ఎన్ని బోధనలు వినలేదు, నాకంటే బాగా చెప్తాడా, నాకంటే బాగా పాడతాడా, తెలియనటువంటి అహంకారం, తెలియనటువంటి గర్వం, అతిశయం, మనకుండే అనుభవాలు, ఎక్స్పీరియన్స్, పుట్టింది పెరిగింది, మన బ్యాక్గ్రౌండ్, మన సర్టిఫికెట్లు, ఇవి మనల్ని చాలా అతిశయంలోకి నెట్టుతాయి. ఇది హృదయమును శుద్ధి చేసుకోవాలి. ఇంకా అంతేకాదు, ఈ గర్వమే కాదు, హిపోక్రసీ, వేషధారణే కాదు, డబుల్ మైండే కాదు, లేదా అసూయ, ఇవన్నీ కూడా బిట్టర్నెస్ మనం చూస్తూ వచ్చినప్పుడు ఇతరులను క్షమించలేనటువంటివి. 2 మాటలు చెప్పాడు. మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటే కంటికి కనిపించే ప్రతి కార్యము చక్కబరుచుకోవాలి. ఒకవేళ త్రాగుబోతే అయితే త్రాగుడు మాడాలి, సిగరెట్ తాగేవాడైతే సిగరెట్ మాడాలి, బూతులు తిట్టేవాడైతే బూతులు మాడాలి, ఇంకా ఏదైనా సినిమాలకు పోయేవాళ్ళైతే అది ఏదైనప్పటికీ ఏమేమైతే ఈ శరీరంతో చేస్తూ వచ్చామో అవన్నీ మార్చాలి. మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న మనం. రెండోది ఏంటి? మీ హృదయాన్ని అంటే హృదయంలో ఉండే అక్కడ మళ్ళా మార్క్స్ సువార్త 7:21 రాస్తాడు. ఏమని? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. చదువుతారా? మార్క్ అంటే ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు, బోధకులకి అందరికీ తెలుసు. కానీ 7:21 మార్క్స్ వార్త 7. లోపల ఏమేమి ఉన్నాయి మనకు తెలియకుండానే చదవండి. అనగా హృదయములో నుండి దురాలోచనలు, చూడండి, ఆలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనములు, కృత్రిమము, ఇవన్నీ పోకుండా దేవుని దగ్గరికి రాలేమండి మనము. సో అవుట్వర్డ్ యాక్షన్స్ మారాలి, ఇన్నర్గా కూడా లోపల మనలో కూడా దేవుని కార్యము. ఇది యేసు ప్రతిష్ఠించినటువంటి మార్గము అని మనం చూస్తున్నాం. ఎవరైతే ఈ మార్గంలో వస్తారో ఆయన వాగ్దానం ఏం చదివాం మనం? ఏం చదివాం? ముగించేస్తాను 5 నిమిషాల్లో. ఆయన మీ వద్దకు, మనం ఎలా రావాలని చదువుకుంటున్నాం ఇప్పుడు? ఎలా రావాలి? పాపులారా మీ చేతులను, ఎవరైతే దేవుని మందిరానికి వస్తున్నారో వాళ్ళ బిహేవియర్ మారాలి. ఏదో ఒకసారి ఆఫీస్కి వెళ్తే ఒక చౌదరి మేడం అంటుంది, వాళ్ళనండి మీ వాళ్ళని అబద్ధాలన్నా మానమానండి, ప్రార్థనన్నా మానేయమనండి అని అంది. అర్థమైందా? ఆవిడ ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళదు, కానీ ఆవిడ చెప్పిన మాట ఏంటంటే అబద్ధాలన్నా మానేయమనండి, లేదంటే. నిజమా? రైట్, అది నిజమే. ఎందుకంటే మన బిహేవియర్ మారకుండా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం? మన యొక్క ప్రవర్తన మారకుండా మందిరంలో కూర్చుని దేవునికి అవమానం కదా. అందుకని ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఆయన? ఏమన్నాడు? పాపులారా మీ చేతులను. ఒకసారి యుద్ధం జరుగుతుందట. అలెగ్జాండర్ ఉన్నప్పుడు యుద్ధం జరుగుతుంటే ఒక ఆయన ఒంట్లో బాగాలేదని వెళ్ళి పడుకున్నాడట, యుద్ధంలో లేకుండా. యుద్ధంలో అంటే పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళి పడుకుంటే ఎవరో చెప్పారు పలానా ఆయన రావట్లేదని. ఆయన్ని పిలిపించాడు, వచ్చాడు. నీ పేరేంటి అన్నాడట. వాడి పేరు కూడా అలెగ్జాండర్. ఈయన పేరేంటి? అలెగ్జాండర్ ది గ్రేట్ కదా. ఆయనకి మళ్ళీ అది లేకపోతే బాధపడతాడు. అలెగ్జాండర్ ది గ్రేట్. అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పేరైనా మార్చుకో. అలెగ్జాండర్ అంటే ధైర్యవంతుడు, సాహసవంతుడు, యుద్ధం చేసేవాడు. ఆ పేరైనా మార్చుకో, లేకపోతే నీ యొక్క స్వభావం అన్నా. ఇదండి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళని చేయవలసింది. నా పేరు నేను పెట్టుకొని ఒక ఉదాహరణ చెప్తాను, ఒక 5 నిమిషాలు. మీరు ఎవరో కంగారు పట్టలేదు కనుక ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఒక ధనవంతుడు ఉన్నాడు, బాగా ధనవంతుడు. ఒక్కతే కూతురు. వెతికి 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 వెతికి
ఆయన హోదాకి తగినట్లుగా ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేశాడు. ఎందుకంటే ధనవంతులు కదా, వాళ్ళకి ఎవరు కావాలి? ధనవంతులే కావాలి. మనలాంటి వాళ్ళు చేసుకుంటారా ఏంటి? కనీసం పెళ్ళికి కూడా పిలవరు. సరే, ఈ విధంగా బాగా ధనవంతుడిని చూసి పెళ్లి చేశాడు, పంపించాడు, బాగానే ఉంది. ఒక్కసారి ఒక 6 నెలల తర్వాత చూస్తానికి వెళ్ళాడు అమ్మాయిని. చూస్తానికి వెళితే ఆవిడ ఒక గదిలో పడుకుని జ్వరంతో చాలా బాధపడుతుంది. హై ఫీవర్ ఉంది. హై ఫీవర్ ఉంటే ఏమ్మా అని అడిగాడు. ఏంటిది అంటే, జ్వరము. ఎన్ని రోజుల నుంచి? వారం దాటిపోయింది. హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఏడుస్తూ చెప్పింది ఏంటంటే, ఆయనకి అన్ని అలవాట్లు ఉన్నాయి. వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను పట్టించుకున్న పని పోలే. జ్వరం రాని, రోగం రాని, ఇంకేదైనా రాని, నా దారి నేను ఇలా చావవలసిందే తప్పితే ఆస్తిపరుని యొక్క కూతురు. కానీ ఆ మనుషుడికేమో వ్యసనాలన్నీ ఉన్నాయి, ఈమెను పట్టించుకోడు. ఈ మనుషుడికి ఆస్తి కదా, కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, డైవర్స్ ఇప్పించేశాడు, కోర్టుకి వెళ్ళాడు. అంతే కదా మరి, పిల్లల్ని చూడడానికి అటువంటి వాడికి నా డబ్బులన్నీ ఇవ్వడం ఎందుకు అని. సరే, డైవర్స్ అయిపోయిన తర్వాత మంచి సంబంధం చూసి మరలా పెళ్లి చేశాడు. పిల్ల మీద ఉండేటువంటి విపరీతమైన ప్రేమను బట్టి సంబంధం చూసి పెళ్లి చేశాడు. బాగుంది. వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఒక రోజుని ఈ మొదటోడు బాగా తాగి వెళ్ళి ఇంటికి వచ్చాడట. ఆ అమ్మాయి ఇంటికి వచ్చాడట. ఏమంటది ఆవిడ? భయపడిపోయింది. భయపడిపోయి లోపల ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఆ మనుషుడు బయటకు వచ్చాడు. నువ్వు పోతావా, చందమంటావా? నువ్వు పోతావా? నా భార్య అంటున్నాడు. ఎవరిని? నీ భార్య కాదు ఆవిడ. ఎవరు? నా. అదేంట్రా, డైవర్స్ అయిపోయింది, నువ్వు అక్కర్లేదు అనుకున్నావు, సంతకం పెట్టావు, నీకు వచ్చినవి వచ్చేసినాయి, అన్నీ ఇచ్చేసా. లేదు, నా భార్య నాకు కావాలి. నీకు ఎలాగిస్తారా అని వీడు గట్టిగా నలుగురిని పిలిచి తట్టపోతే, ఒక విషయం చెప్తున్నాను వినండి. ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. ఏ అమ్మ ఇష్టమేనా? నాకు ఏమి ఇష్టం లేదు, నేను ఎప్పుడో వదిలేశాను. మరి నేనైతే ఇష్టం లేకపోతే నేను చేయించిన ముక్కు పూడక ఎందుకు పెట్టుకుంది? ఏ అమ్మా, అది ఆయన చేయించిందేనా? అయిందేనండి. మరి ఎందుకు ఇవ్వలేదు? నాకు ఇష్టం అండి. ఇప్పుడు తండ్రి ఇంతకు ముందు ఉన్నంత ప్రేమ ఉంటుందా? ఇప్పుడు తప్పు ఎవరిది? మొదటిసారితో పెళ్లి చేసినప్పుడు అతడు మంచోడు కనుక పిల్ల మీద ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. ఇప్పుడు ఈ మనుషుడు అంటున్నాడు, ఆయన మీద అంత ఇష్టం ఉండి ఆయన పెట్టిన ఇంకా ఉంచుకుంటే నేను ఎందుకని ఈయన విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎవరి సింపతి ఉంటుందా అమ్మాయికి చెప్పండి? తండ్రి సింపతి ఉందా? ఏమండి, చెప్పుకుంటా బాగానే ఉంది, కానీ మన పాత ముక్కు ఒకళ్ళు ఎన్ని లేవు మన అందరికీ? నిజం చెప్పండి, పాత అలవాట్లు ఎన్ని లేవు మనకి? మరి విడిచిపెట్టామా? ఆ పాతవాడిది ముక్కు పుడుకుంటే వీడు విడిచిపెట్టాడు. మరి పాత అలవాటు ఉందని ఈయన విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? అర్థమైందని చెప్పింది అసలు పూర్తిగాను. ఏదైనా పాత అంటే విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకుండా ఉంటే ఆ మనుషుడు ఏ విధంగా, ఆ అమ్మాయి ఇద్దరు కట్టుకున్నవాడు సింపతి పోయింది, కన్నవాడు సింపతి పోయింది. మన జీవితాలు అంతే. దేవునికి ఉపయోగం ఉండలేం, సాతాను దగ్గర మనము రండి. దేవుని వద్దకు వచ్చేటువంటి వాళ్ళు మీ చేతులను శుభ్రం చేసుకోండి. రెండోది ఏం చదివాం? మీ హృదయములను శుద్ధి చేసుకోండి. ఆ విధంగా కనుక వస్తే దేవుని వద్దకు రండి. అప్పుడు ఆయన, మనము దేవుని దగ్గరికి కనుక వస్తే మనం ఎన్నో మాటలు చూస్తాం. ఆ లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలు ఉంటుంది. ఆయన దగ్గరికి వచ్చింది. ఏమన్నాడు చెప్పండి? ఆవిని చూడకుండా ఎవరైనా 7వ అధ్యాయం 50వ వచనం చదువు నాన్న. ఎవరో ఒకరు చదవండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. ఏం చదువుతున్నారు? లూకాసు సువార్త. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. నీ విశ్వాసము నిన్ను రక్షించెను,
సమాధానము గలదానివై. సో ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో ఆయన మీ వద్దకు వస్తామంటే ఏంటంటే ఏమిస్తాడు మనకి? నిజమైన శాంతి, సమాధానం. రాత్రి చెప్పినాను 5 లక్షణాలు శాంతి పొందటానికి. సమాధానము గలదనవే. ఇంకా వాక్యంలో చూస్తాము, నీ పాపములు క్షమించబడ్డాయి. సో దేవుడు మన దగ్గరికి వస్తే అది వాగ్దానం. మనం ఆయన దగ్గరికి వస్తే చేతులు కడుక్కుని హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆయన నీకు క్షమాపణ ఇస్తాడు. నీ గత పత్రాలన్నింటినీ క్షమిస్తాడు, నిన్ను శుద్ధి చేస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు. క్షమాపణ ఆనందం అనేటువంటిది మనం వాక్యంలో చూస్తాం. కుమారి నీ పాపములు క్షమించబడ్డాయి. సో దేవుడు క్షమాపణ ఇస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు. ఇలా వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు దావీదు తన తప్పులన్నీ ఎరిగి ఆయన దగ్గరికి వస్తే దావీదుని గురించి రాయబడిన మాట ఏంటంటే, దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనెను. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. ఏ సంతోషమైతే పోగొట్టుకున్నామో, ఏ ఆనందం అయితే పోగొట్టుకున్నామో అవన్నీ కూడా ఆ పాప పట్టబడినటువంటి ఆ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీతో అంటాడు, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష, నీ పాపానికి రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించాడు గనక ఇక నీకు క్షమాపణ. పౌలు చెప్తాడు, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుణ్ణి తెలియక చేసేది కనుక నేనేం చేయబడ్డాను? కనికరింపబడి తిని అంటాడు అక్కడ 12-13 వచనాల్లో. తెలియక అవిశ్వాసం వల్ల చేసేది కనుక నేను. సో నీకు కనికరం కావాలన్నా, శాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా, క్షమాపణ కావాలన్నా, నీ జీవితంలో నిత్య జీవం కావాలన్నా యేసుక్రీస్తు ప్రతిష్ఠించినటువంటి మార్గం ఏంటి అంటే ఆయన నడిచిన ఆ సిలువలో ఏర్పాటు చేసినటువంటి మార్గం నువ్వు కావాలంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఎంత అలసిపోయావో, ఏ విధంగా జీవితం పాడు చేసుకున్నావో, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, రాత్రి చెప్పినట్లుగా అలసిపోయినటువంటి వారు, లేదంటే ఎగ్జాస్ట్ అయినటువంటి వారు, జీవితాలు నష్టపరుచుకున్న వారు, నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వారు, వీళ్ళందరి కొరకై దేవుడు శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, క్షమాపణ ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఇస్తాడు. కావాలంటే ఒకటే మార్గం. ఏంటది? దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. దేవుని వద్దకు రండి. ఆయన నీ కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లోకములో ఉండగా ప్రతిష్ఠించినటువంటి మార్గము నూతనమైనటువంటి మార్గం. వచ్చినటువంటి మనం మన హృదయాలు ఎలా ఉంచుకోవాలి? ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఎలా ఉండాలి? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధి చేసుకో. అటువంటి అనుభవాలతో దేవుని సన్నిధిలో గడుపుతాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలోకి వెళ్తాం. అలాగనే లోకంలో ఉంటామంటే ఏ రోజున ఏం జరుగుద్దో తెలియదు. అనేకమైన సందర్భాలు చూస్తున్నాం. మనం చూసాం, ఏంటది వైరస్, ఏంటది కరోనా. చిన్నోళ్ళు వెళ్ళిపోయారు, పెద్దోళ్ళు వెళ్ళిపోయారు, ఆస్తిపరులు వెళ్ళిపోయారు, ఐశ్వర్యులు వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ బాలసుబ్రహ్మణ్యం గారి కనుక 7 కోట్లు ఖర్చు పెట్టారట బ్రతికించడానికి. ఏంటయ్యి డబ్బులు? ఎన్ని? బతికాడా? ఫారినర్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు మన జీవితం ఏమవుద్దో తెలియదు. చిన్న 2 నిమిషాలు ఏం లేదు. లతా మంగేష్కర్ గురించి విన్నారు ఎవరన్నా? ఎవరావిడి? అమ్మా ఓన్లీ వాక్యం తెలియకపోయినా ఇది బాగా చెప్పారు మీరు అందరూ. వెరీ గుడ్, మంచిదే. ఆవిడ ది బెస్ట్ సింగర్. చాలా అయిపోయింది 2 నిమిషాలండి. ఆవిడ ఒకరోజు చెప్పుద్ది, జాగ్రత్తగా వినండి. ఆ లతా మంగేష్కర్ చెప్పుద్ది, ప్రపంచంలో కాస్ట్లీ అంటే ఎక్కువ కొన్నటువంటి హోటల్ ఏదన్నదంటే అర్థమైందా మీకు? ఒక్క గదికి నేను ఎప్పుడో 3,000 హైదరాబాద్ నేను ఉద్యోగం ఉన్నప్పుడు ఒక్క రోజుకి. వాళ్ళు 3 రోజులు కాదు, 3,000 కాదు, 30,000 కాదు, 3 లక్షలు కాదు, ఇంకెక్కువ ఉంటుందేమో. ఎందుకంటే ఆ పరిస్థితి. మంచి ఎటువంటి హోటల్లో ఏది కాస్ట్లీ అనుకుంటారో అందులో ఉన్నాను. నా తల
చక్కగా దూడడానికి అనేకమైనటువంటి పని వాళ్ళు నాకు ఉన్నారు. ఏదైతే కాస్ట్లీయెస్ట్ వస్త్రం అనుకున్నానో, అంటే ఎంత ఖరీదైనటువంటి వస్త్రం అనుకున్నానో అవన్నీ నేను ధరించాను. ఎన్ని బెడ్రూమ్లు ఉండాలనుకున్నానో, ఎటువంటి ప్యాలెస్ కావాలనుకున్నానో, ఎన్ని సౌకర్యాలు కావాలనుకున్నానో అవన్నీ నేను కలిగి ఉన్నాను. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా బట్టలన్నీ తీసివేశారు. వాళ్ళు ఏదో తీసుకొచ్చి చిన్న గౌన్ వేశారు. ఎటువంటి బట్టలు కట్టుకుందంట? పట్టు చీరలు కాదు, అది మనకి గొప్ప. 5,000 10,000 పడితే ప్రపంచంలో ఖరీదైనటువంటి చీర ఏదైనా ఉంటే నా తల కత్తిరించేశారు. తల పట్టడానికి 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు, బ్యూటీషియన్స్ సిద్ధం చేయడానికి. ఆ తలంతా ఏం చేశారు? నేను ఇష్టపడి కొనుక్కున్నటువంటి మంచం లేదు, పరుపు లేదు, తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టారు. నేను కట్టుకున్న ప్యాలెస్ లేదు, ఈ 3-6 గదిలో నన్ను పెట్టారు. అర్థమైందా మీకు? ఎందుకు ప్యాలెస్లోంచి తీసుకొచ్చారు? ఎందుకు గౌన్ తీసేశారు? ఎందుకు తల కత్తిరించేశారు? ఎందుకు చెక్క మంచం మీద పడుకోబెట్టారు? ఆవిడ జీవితం ఎలా మనం ఎంత, ఏ క్షణానికి ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎందుకు ఇంకా ప్రభువుకు దూరంగా ఉంటావు? ఈ రాత్రి పాపులారా మీ చేతులను శుభ్రం చేసు, ద్విమనస్కులారా మీ హృదయాల్ని దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ప్రార్థన చేసుకుందాం రండి. మనకి అంశంగా ఇవ్వబడిన మాట దేవుని యొద్దకు రండి అనే అంశం మీద సోదరుడు డేవిడ్ రాజు గారు ఎంతో కుదించి, ఇంకా చెప్పాల్సి ఉన్నా కానీ ఎంతో కుదించి వాక్యాన్ని అందించారు. ఇంకా దాని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ముందు ఉన్న దినాల్లో మనం దాన్ని తెలుసుకుంటాం. ఈ వాక్యం కొరకై బ్రదర్ ఆనంద్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ కృపగల నామానికి స్తోత్రాలు తండ్రి. నాయనా ప్రభువా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని అయా విశేషమైన నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మేము మార్గము తొలగి కొద్దిగా పనికి మాలిన వారమై ఉండగా ప్రభు మా మార్గంలో చెరిపి వేసుకుని నాయనా ప్రభు మా ఇష్టమైన మార్గాలు మేము ఏర్పరచుకున్న పరిస్థితుల్లో మా జీవితాల ద్వారా నీ నామానికి అవమానపరుస్తున్న రీతిగా బ్రతుకుతున్న మా జీవితాల్లో ప్రభువా, నా తండ్రి, నీ శరీరం అనే తెర ద్వారా నాయన నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించి అయ్యా మా హృదయాలు, మా చేతుల ద్వారా మేము చేసిన అపరాధములు, దోషములు నాయన ప్రభువా నీవు భరించి నాయన ప్రభువా మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తున్న దేవుడు నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి దాసుని నిలబెట్టుకుని నాయన ప్రభువా అమూల్యమైన సత్యాలతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. మీ వద్దకు మేము ఏ రీతిగా వస్తే నాయన నిత్యరాజ్యానికి వారసులం అవుతామో ఆ విషయాలన్నీ మాకు బోధింప చేస్తున్న విషయాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన అటు రీతిగా ఆ మార్గం గుండా మేము నడవడానికి మీ కృప చూపించండి పరిశుద్ధుడా. మా చేతులు పరిశుభ్రపరుచుకుని మా హృదయాలను శుద్ధి చేసుకుని నాయన నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. నాయన ఏదైనా విషయంలో మేము తప్పిపోయి ఉంటే నాయన ప్రభు మమ్మల్ని క్షమించండి. నాయన సుంకరి వలె నాయన ప్రభు నీ సన్నిధిలో మా పాపములను క్షమాపణ పొందుకొని, పాపాత్మురాల స్త్రీ నాయన నీ పాదాల దగ్గర పాప క్షమాపణ పొందుకున్న రీతిగా మేము కూడా మీ వద్దకు వచ్చి పాప క్షమాపణ పొందుకొని నిత్యరాజ్య వారసులుగా సిద్ధపరచబడడానికి కృప చూపించిన ఆయన మా హృదయాన్ని శుద్ధి చేయండి, మా తలంపులు శుద్ధి చేయండి.
అయా నీకు ఆయాసకరమైన మార్గంలో మేము నడుస్తున్నా అయా నా మార్గములను శుద్ధి చేయతండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఇంకా నీ సేవకులు ఇంకా బలపరిచి నీకు అనేక విషయాలు ద్వారా మీరు మాట్లాడి నడిపించి సహాయం చేయమని యేసు దేవినాం బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయమందు మనం కొంతసేపు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం. చాలా క్లుప్తంగా మనం